మన చేతనే మట్టి వినాయకునిగా సృష్టించబడి, మన చేతనే అలంకరించి పూజలు చేయించుకొని, మన చేతనే నిమజ్జనం పేరుతో నదిలో కలిసిపోయి సృష్టి స్థితి లయ కర్తవ్యాలు అయిన త్రిమూర్తుల కర్తవ్యాలను మనకు తెలపడం వెనుక వినాయకుని ఉద్దేశం ఏంటి? వినాయక చవితి వర్షాకాలంలోనే ఎందుకు వస్తుంది? వినాయకుడికి ఏనుగు తలని ఎందుకు పెట్టారు? వినాయక చవితి రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదు? మట్టి వినాయకుడినే ఎందుకు పూజించాలి? ఏ దేవుడికి చేయని విధంగా వినాయకుడికి మాత్రమే నిమజ్జనం ఎందుకు చేస్తున్నాం? ఇలా వినాయక చవితి యొక్క గొప్పతనం కేవలం ఒక కథలాగా కాకుండా ఆ కథ వెనక ఉన్న నిజమైన సైన్స్ని ఈ వీడియోలో డీకోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఎండ్ వరకు తప్పకుండా చూడటానికి ట్రై చేయండి. మనకు 33 కోట్ల దేవతలు ఉన్నా కానీ మనం వినాయకుడిని మాత్రమే ఎందుకు ఫస్ట్ పూజిస్తున్నాం? వినాయకునికి ఏనుగు తలనే ఎందుకు పెట్టారు? కేవలం ఉత్తరం వైపు పడుకుంది కాబట్టే నిద్రపోతున్న ఏనుగు తలను తెచ్చి వినాయకుడికి పెట్టారా? ఖచ్చితంగా కాదు. దీని వెనుక ఉన్న సైన్స్ని అర్థం చేసుకుంటే మన పురాణాలు కేవలం కథలు కావు. అప్పట్లోనే మన ఋషులు ఈ పురాణాల వెనుక డీప్ సైన్స్ని ఎన్కోడ్ చేశారనే విషయం మనకి అర్థమవుతుంది. ఎలిఫెంట్ బ్రెయిన్ యొక్క బరువు 6 కేజీలు ఉంటుంది. మన బ్రెయిన్ 1.5 కేజీ ఉంటుంది. కానీ సైజ్ ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ వాటి థింకింగ్ పవర్, థింకింగ్ బిహేవియర్. ఎలిఫెంట్స్ అనేవి మిర్రర్ టెస్ట్ అనేది పాస్ అవ్వగలవు. అంటే మిర్రర్ టెస్ట్లో రిఫ్లెక్షన్ చూస్తే అది నేనే అని గుర్తించగలిగే సామర్థ్యం. ఈ ఎబిలిటీ భూమిపైన ఉండే జీవరాశుల్లో కేవలం మనుషులకి, ఏప్స్కి, అలాగే ఎలిఫెంట్స్కి మాత్రమే ఉంటుంది. అలాగే ఎలిఫెంట్స్కి మెమొరీ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వాటికి మర్చిపోవటం అనే కాన్సెప్టే తెలియదు. ఎలిఫెంట్స్ అంటే నేచర్లో ఉంటున్న లివింగ్ సూపర్ కంప్యూటర్స్ లాంటివి. అవి కష్టమైన ప్రాబ్లమ్స్ని కూడా ఈజీగా సాల్వ్ చేయగలవు. స్టెప్ బై స్టెప్ థింక్ చేసి పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ని రిమెంబర్ చేసుకొని ఎమోషన్ని కూడా స్ట్రాంగ్గా ఫీల్ అవ్వగలవు. అలాగే ఎలిఫెంట్స్కి లీడర్షిప్ స్కిల్స్ అనేవి, అంటే నాయకత్వపు లక్షణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు అవి ఒక సమూహంలాగా వెళ్తుంటాయి. అలాగే వాటికి ఒక లీడర్ డైరెక్షన్ ఇస్తూ ఉంటుంది. దీనికి సింబాలిజంగానే మన పురాణాల్లో వినాయకుడిని గణాలకు అధిపతిని చేసి గణాధిపతిగా పూజిస్తున్నాం. ఇప్పుడు అర్థమైంది కదా మన పురాణాల్లో కేవలం ఎలిఫెంట్ తలని మాత్రమే ఎందుకు పెట్టారు అని. అది జస్ట్ సింబాలిజం మాత్రమే. అలాగే ఉత్తరం వైపు తిరిగి పడుకుంటే మన బాడీలో ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్తో డిఫర్ అవటం వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయని మనకు అర్థమయ్యేలా చెప్పేందుకోసమే ఈ కథ చెప్పారు. ఇంత సృష్టిని నడిపించే ఆదిశక్తి పరమేశ్వరులు తమ కొడుకుని కాపాడుకోవటం కోసం ఒక మూగజీవిని చంపితే తప్ప కాపాడుకోలేక కాదు. మన పురాణాలను మనం ఎప్పుడు ఇన్ బిట్వీన్ ద లైన్స్, అంటే వాటి వెనక ఉన్న గూఢ అర్థాన్ని, నిగూఢ అర్థాన్ని తెలుసుకుంటేనే వాటి వాల్యూ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇవి ఇతిహాసాలు కావు, అంటే ఎగ్జాక్ట్గా ఇలానే జరిగాయని చెప్పడానికి. పురాణాలు అంటే మన సృష్టి రహస్యాలను మనకు అర్థమయ్యేలా చెప్పేందుకు కథల రూపంలో మార్చి చెప్పడానికే ఇలా కథలుగా మార్చారు. అందుకే ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్కలాగా ఉంటుంది, కానీ వాటి ఎండింగ్ అండ్ వాటి అర్థం మాత్రం ఒకలాగే ఉంటుంది. వినాయకుడు తన భక్తులు అలాగే పార్వతీదేవి ఇచ్చిన కుడుములు, ఉండ్రాళ్ళు ఫుల్గా తిని భాద్రపద శుద్ధ చవితి రోజున శివపార్వతులకు పాద నమస్కారం చేస్తుంటే తన కడుపు హెవీగా ఉండటం వల్ల వంగి నమస్కారం చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు అని, శివుడి పైన ఉన్న చంద్రుడు అది చూసి నవ్వటం వల్ల వినాయకుడి కడుపు బ్రేక్ అయ్యింది అని, అందువల్లనే పార్వతీదేవి చంద్రునికి శాపం పెట్టారు అని, ఫైనల్గా వినాయక చవితి రోజున చంద్రుడిని చూస్తే నీలాప నిందలు పాలు అవుతారు, అంటే డిఫమేషన్ అండ్ క్రిటిసిజంని ఫేస్ చేస్తారు అని చెప్పారు. అందువల్లనే శ్రీకృష్ణుడు కూడా ఈ ఎఫెక్ట్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. శమంతకమణి విషయంలో తాను చెయ్యని తప్పుకి నిందని ఫేస్ చేశారు. పొరపాటున పాలల్లో చంద్రుడిని చూడటం వల్ల జాంబవంతుడితో యుద్ధం చేయాల్సి వచ్చింది. కానీ దీని వెనక ఉన్న సైన్స్ని అర్థం చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చతుర్థి అనేది అమావాస్య తర్వాత వచ్చే 4వ రోజు. వినాయక చవితి పైగా వర్షాకాలంలో వస్తుంది. ఈ టైంలో చంద్రుడు చాలా డిమ్గా కనిపిస్తాడు, అంటే మబ్బుల వల్ల. అలాగే ఈరోజు చంద్రుడు చాలా లోవర్ పొజిషన్లో ఉంటాడు. యాక్చువల్లీ పూర్వకాలంలో చాలా మందికి ప్రతిరోజు చంద్రుడిని చూసి పూజ చేశాకే ఫుడ్ తినే అలవాటు ఉంటుంది. మార్నింగ్ టైంలో సూర్య నమస్కారం ఎలా చేస్తారో ఈవినింగ్ చంద్రుడిని చూసిన తర్వాతే ఫుడ్ తీసుకోవడం అనేది చేస్తారు కొంతమంది. కానీ అప్పట్లో ఈ కరెంట్ అలాగే స్ట్రీట్ లైట్స్ అనేవి లేకపోవటం వల్ల ఈరోజు డిమ్ లైట్తో ఉండే అలాగే లోవర్ పొజిషన్లో ఉండే చంద్రుడిని చూడకూడదు అని చెప్పారు. ఎందుకంటే అది మన ఐసైట్ని అలాగే మన కళ్ళని కాపాడుకోవటం కోసం. ఈవెన్ మనం కొంచెం సేపు డిమ్ లైట్లో ఉండి పేపర్ చదివినా కూడా ఇప్పుడైనా సరే మన కళ్ళు స్ట్రైన్ అవుతాయి. సో ఎక్కువసేపు కళ్ళు డిమ్ లైట్లో ఉండి చూడటం వల్ల కన్ఫ్యూజన్ అండ్ డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ అనేది తగ్గుతుంది. దీని గురించి మన పెద్దలు ఇంత సైంటిఫిక్గా ఆలోచించి దేవుడి పేరుతో నీలాప నిందలు వస్తాయని చంద్రుడిని చూడకూడదు అనేసి చెప్పారు. అలాగే వినాయకుడికి పూజలో చాలా రకాలైన పత్రిని యూజ్ చేస్తాం. తులసి, దర్భ, మామిడాకులు, చెరుకు లాంటివి. ఇది కూడా కేవలం పూజా విధానం అని నమ్మి చేస్తున్నాం కదా. వినాయకుని పూజలో వాడే పత్రిలో పవర్ఫుల్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ అండ్ యాంటీ ఫంగల్ కాంపౌండ్స్ అనేవి ఉంటాయి. కంబైన్డ్గా ఇవి మన ఇమ్యూనిటీ సిస్టమ్ని 300% వరకు న్యాచురల్గా బూస్ట్ చేయగలవు. ఇంకా ఒకసారి అబ్జర్వ్ చేయండి, వినాయక చవితి ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం?
భాద్రపద మాసంలో అంటే ఎగ్జాక్ట్గా వర్షాకాలంలో వస్తుంది. ఈ టైంలో ఫంగల్ గ్రోత్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ సీజనల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ నుండి వచ్చే జబ్బుల నుండి మనల్ని మనం సేవ్ చేసుకోవడం కోసం. అలాగే గణపతికి ఎందుకు లడ్డూలు, ఉండ్రాలు, కుడుములు ఇలాంటివే ఇష్టమని చెప్తారు? దీని వెనుక కూడా సైంటిఫిక్ న్యూట్రిషన్ ఉంది. బెల్లం వల్ల ఐరన్ అండ్ ఎసెన్షియల్ మినరల్స్ అనేవి వస్తాయి. ఫ్రెష్ కొబ్బరి వల్ల బ్రెయిన్ హెల్తీ ఫ్యాట్స్ అనేవి వస్తాయి. వరిపిండి వల్ల ఈజీలీ డైజెస్టబుల్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వస్తాయి. మనకి తెలుసు వినాయకునికి ఒక దంతమే ఉంటుంది అని, అందుకే ఏకదంతాయ అంటారు. కానీ ఎందుకంటే మహాభారతం కంప్లీట్గా రాయడానికి తన దంతాన్ని విరిచి పూర్తి చేశారు. కానీ ఏకదంతం అనేది సింగిల్ పాయింటెడ్ ఫోకస్ని సింబాలైజ్ చేస్తుంది. మోడర్న్ సైకాలజీలో ఫ్లో స్టేట్ అనే ఫేమస్ టర్మ్ ఉంటుంది. అంటే వన్ పాయింటెడ్ కాన్సన్ట్రేషన్తో ఇంపాసిబుల్ టాస్క్ని కూడా ఎఫర్ట్లెస్గా చేయగలం అనేసి. గణపతి కూడా అదే చేసి చూపించారు. ట్రూ సక్సెస్ అంటే అన్డివైడెడ్ అటెన్షన్ అనేసి. అలాగే చూడండి, గణపతి వెహికల్ ఏంటి? మూషికం అంటే ఒక చిన్న రెస్ట్లెస్ ఎలుక. అంటే ఇది ఎప్పుడు కదులుతూనే ఉంటుంది. ఎలుక అంటే అన్కంట్రోలబుల్ డిజైర్స్ అండ్ ఆశలు, అలాగే డిస్ట్రాక్షన్స్, అలాగే థాట్స్తో కంపేర్ చేయొచ్చు. కానీ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, వినాయకుడు మాత్రం మూషిక వాహనం పైన గ్రేస్ఫుల్గా కూర్చొని కంప్లీట్ కంట్రోల్ మెయింటైన్ చేస్తారు. సైంటిఫిక్ మీనింగ్ ఏంటంటే నిజమైన జ్ఞానం ఉన్న వారికి మెటీరియలిస్టిక్ ఆశలు తక్కువగా ఉంటాయని. ఎప్పుడైతే ఆశలు తక్కువగా ఉంటాయో ప్రాబ్లమ్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయని. సో వినాయకుడు మనకి ఏకదంతంతో సింగిల్ మైండెడ్ ఫోకస్ని, అలాగే మూషికాన్ని కంట్రోల్ చేస్తూ సెల్ఫ్ డిసిప్లైన్ని మెయింటైన్ చేస్తే ఎలాంటి విఘ్నాలు అయినా సక్సెస్ఫుల్గా ఓవర్కమ్ చేయగలము అని చూపించారు. ఇది ప్యూర్ సైకాలజీ. ఇప్పుడు మన మెయిన్ పాయింట్ అయిన వినాయకుడిని నిమజ్జనం ఎందుకు చేస్తాం అనే దాని వెనుకున్న సైన్స్ని తెలుసుకుందాం. కొంచెం కేర్ఫుల్గా వినండి. వర్షాకాలంలో పడే వర్షంలో ఎసిడిక్ నేచర్ అనేది ఉంటుంది. అంటే pH అరౌండ్ 5.5 అలా ఉంటుంది. ఇది డైరెక్ట్గా తాగటానికి హానికరం. పూర్వం డైరెక్ట్గా నదులలోని నీళ్ళనే తాగేవారు. కానీ మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయటం వల్ల మట్టి అనేది స్లోగా కరుగుతున్నప్పుడు మన హెల్త్కి మంచిది అయిన కాల్షియం, మెగ్నీషియం, అలాగే న్యాచురల్ సిలికేట్స్ లాంటి కాంపౌండ్స్ వాటర్లో కలిసిపోతాయి. ఈ వాల్యుబుల్ మినరల్స్ అనేవి ఎసిడిక్ రెయిన్ వాటర్ని పర్ఫెక్ట్గా న్యూట్రలైజ్ చేసి ఆల్కలైన్ లాగా మారుస్తాయి. దీనివల్ల అవి తాగడానికి వీలయ్యే నార్మల్ వాటర్ లాగా మారిపోతాయి. ఇది మన పెద్దల చేత డిజైన్ చేయబడిన ఇయర్లీ వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్. సో ప్రతి ఇంట్లో వినాయకుని విగ్రహం పెట్టి నిమజ్జనం చేయటం వల్ల కొన్ని లక్షల మట్టి వినాయకుని విగ్రహాలు నది నీళ్ళల్లో కలిసిపోయి వాటర్ని ప్యూరిఫై చేస్తాయి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే మోడర్న్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కంప్లీట్గా ఆపోజిట్ ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తున్నాయి. డేంజరస్ హెవీ మెటల్స్ అయిన లెడ్, మెర్క్యూరీ, క్యాడ్మియంని రిలీజ్ చేసి వాటర్ని ప్యూరిఫికేషన్ చేసే బదులు స్లో పాయిజన్గా మారుస్తున్నాయి. అలాగే వినాయకుడిని మనమే మట్టితో తయారు చేస్తాం. అలాగే మనమే పందిరి వేసి పూజలు చేస్తాం. మళ్ళీ మనమే వినాయకుడిని నిమజ్జనం చేస్తాం. ఇలాగా సృష్టి స్థితి లయ కర్తవ్యాలు మనకు అర్థమయ్యేలాగా చెప్పి ఏది పర్మనెంట్ కాదు అని అర్థమయ్యేలాగా డిటాచ్మెంట్ గురించి మనకు అర్థమయ్యేలా ప్రతి సంవత్సరం వినాయకుడు మనకి చెప్తున్నారు. ఇంట్రెస్టింగ్ హిస్టరీ ఏంటంటే 100 సంవత్సరాలుగా వినాయక చవితి అనేది ఇంట్లోనే జరుపుకునేవారు. అంటే ఇంట్లోనే చిన్న మట్టి విగ్రహాన్ని తయారు చేసుకుని నవరాత్రుల పాటు పూజ చేసి తర్వాత వినాయకుని విగ్రహాన్ని దగ్గరలో ఉన్న చెరువులో నిమజ్జనం చేసేవారు. 1893లో అంటే 1893వ సంవత్సరంలో పూణేలో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు బ్రిలియంట్ ఐడియా చేశారు. బ్రిటిష్ వాళ్ళు లార్జ్ హిందూ గ్యాదరింగ్స్ని బ్యాన్ చేశారు. అంటే పొలిటికల్ మీటింగ్స్ అనేది పెట్టుకోకూడదు. సో బాలగంగాధర్ తిలక్ గారు వినాయక చవితిని పబ్లిక్ అవుట్డోర్ ఫెస్టివల్గా ట్రాన్స్ఫార్మ్ చేశారు. రీజన్, భక్తి పేరు మీద పీపుల్ని గ్యాదర్ చేశారు. కానీ బ్యాక్గ్రౌండ్లో ఫ్రీడమ్ స్ట్రగుల్, ఎడ్యుకేషన్, యూనిటీ గురించి డిస్కస్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. ఈ ఐడియా మహారాష్ట్ర నుండి స్టార్ట్ అయ్యి ఎంటైర్ ఇండియా స్ప్రెడ్ అయింది. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే మన వినాయకుడిని ప్రపంచంలో చాలా దేశాలు వేరే వేరే విధాలుగా పూజిస్తున్నారు. జపాన్లో క్యాంగిటెన్ అనే బిజినెస్ దేవుడిలాగా పూజిస్తున్నారు. థాయిలాండ్లో బ్యాంకాక్స్ బిగ్గెస్ట్ షాపింగ్ మాల్లో ఫ్రా ఫికానెట్ అనే పేరుతో పూజిస్తున్నారు. ఇండోనేషియాలో 700 సంవత్సరాలకు పైగా హిస్టరీ ఉన్న వినాయకుడి విగ్రహాన్ని అగ్నిపర్వతం పైన పెట్టి పూజిస్తున్నారు. ఆ వినాయకుడి వల్లనే వాళ్ళు కాపాడబడుతున్నారు అని. మన పూర్వీకులు కేవలం భక్తి పరులు మాత్రమే కారు, వాళ్ళు అబ్జల్యూట్ సైంటిఫిక్ జీనియసెస్. వాళ్ళు బ్యూటిఫుల్గా అడ్వాన్స్డ్ నాలెడ్జ్ని టైమ్లెస్ స్టోరీస్లో అర్థవంతమైన పూజా విధానాలుగా ఎన్కోడ్ చేశారు. కొన్ని వేల సంవత్సరాల పాటు కొనసాగేలాగా చేశారు. ఈ వినాయక చవితికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను వాడకుండా సాంప్రదాయమైన మట్టి విగ్రహాలతో మనం అద్భుతమైన మన కల్చర్ని ప్రాపర్గా గౌరవిస్తామని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో ఏ పార్ట్ మీకు బాగా నచ్చిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. జై హింద్.